హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై అండి. దీని ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒక కప్పు క్యారెట్ వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు క్యాబేజీ తురుము అదే కప్పుతో 3 కప్పులు వేస్తున్నానండి. క్యాబేజీ మెయిన్ ఇక్కడ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజీ ఫ్రై కదా, క్యాబేజీ ఎక్కువగా వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్, సరిపడంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందామండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. కాసేపు మగ్గించుకుందాం. బాగా చిన్న మంట పెట్టుకోవాలండి, అస్సలు పెద్ద మంట పెట్టకూడదు. చూసారా, మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉన్నాను నేను. బాగా ఫ్రై అయింది చూసారా. క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి పచ్చి బఠానీ, పచ్చి శనగపప్పు కూడా కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాగా మెత్తగా అవ్వకూడదు, పలుగ్గా అవ్వాలండి. ఈ విధంగా ఇది కూడా వేసేసుకుందాం. పచ్చి శనగపప్పు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. చూద్దాము. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, కొబ్బరి తురుము, ఒక కప్పు కొబ్బరి తురుము వేస్తున్నాను, పచ్చి కొబ్బరి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో పసుపు వేస్తే కలర్ చేంజ్ అయిపోద్దని పసుపు వేయలేదండి. కారం కూడా వేయక్కర్లేదు, మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం సరిపోద్ది. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సైడ్గా ఒక రసం పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఎంత టేస్ట్గా ఉంటుందో తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.